దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 9. ఈరోజు వాక్య భాగము, ఆయన్ను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఫిలిప్పి 3వ అధ్యాయము 11వ వచనం. ఆయన బేతనియాను మొదట దర్శించినది లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు ఉన్న వచనముల్లో వ్రాయబడి ఉన్నది. మరియా మార్తల ఆహ్వానమును పురస్కరించుకొని రెండవసారి ఆయన బేతనియాకు పోయెను. మొదటిసారి ఆయన తన ఇష్టానుసారముగా పోయెను. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనములో ఆ ఇరువురు సహోదరీలు తమ గృహములో ఉన్న ప్రత్యేక అక్కర కొరకై ఆయన్ను పిలువనంపిరి. తమ సహోదరుడు రోగి అయి ఉండెను. ప్రభువు వెంటనే వారి యొద్దకు రాకపోవుటలో ఎంత దీవెన వారి కొరకు దాచియుంచెనో వారు ఎరగలేదు. మన క్రైస్తవ జీవిత ప్రారంభములో మన రోగము కొరకో లేక ఏదైనా అక్కర కొరకో ప్రభు యొద్దకు వచ్చేదము. మన వ్యక్తిగత సమస్య కొరకే ప్రార్థన చేయుదుము. దేవుని వాక్యములో పునరుద్ధాన శక్తి ప్రపంచములో ఉన్న శక్తులన్నిటికంటే గొప్పదని వ్రాయబడినది. ఫిలిప్పి 3వ అధ్యాయము 10వ వచనం. పునరుద్ధాన శక్తిని గూర్చి ఎరుగుటయే పౌలు తన వృద్ధాప్యములో గొప్ప ఆశయముగా ఉంచుకొనెను. నన్ను ఇంకొకసారి 3వ ఆకాశమునకు ఎత్తుమని గాని నాకు నీ దర్శనమిమ్మని గాని ఆయన ప్రార్థించలేదు. అయితే ఆయన్ను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము పౌలు ఆశపడెను. మరియా, మార్తా, లాజరు ప్రభువును సన్నిహితముగా ఎరగవలననియు ఆయన పునరుద్ధాన శక్తిని గూర్చిన వ్యక్తిగత అనుభవమును పొందవలననియు ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనియాకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్.